ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైనున్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది. సో మనకొచ్చేసి ఫ్లిప్కార్ట్ నుండి అయితే వైర్డ్ 7.0 క్యాంపస్ కేక్ ఛాలెంజ్ అనేది కూడా రన్ అవుతైతే ఉందన్నమాట. సో ఈ యొక్క ఛాలెంజ్కి వచ్చేసి రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. సో ఫ్లిప్కార్ట్ వైడ్ 7.0 బిజినెస్ ట్రాక్ కింద వచ్చేసి వీళ్ళు నేషనల్ విన్నర్స్ అదేవిధంగా నేషనల్ రన్నర్ అప్స్కి తర్వాత మనకు పీపీఐస్ ఫర్ ఇంటర్న్షిప్స్కి అయితే స్టైఫండ్ ఫార్మాట్లో అయితే మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఈ యొక్క స్టైఫండ్ వచ్చేసి మనకు 1.2 lakhs వరకు అయితే స్టైఫండ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్స్టెన్షన్షిప్స్ అదేవిధంగా మనకి ఫుల్ టైం రోల్స్ కోసం అయితే వీళ్ళు జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఫుల్ టైం రోల్స్కి వచ్చేసి మనకు 26.49 lakhs ఫర్ యానం అయితే శాలరీ వీళ్ళు పే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో టీమ్ సైజ్ వైజ్ అయితే మనము పార్టిసిపేట్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. సో అదేవిధంగా మనకు ఎవరైతే నేషనల్ విన్నర్స్ ఉంటారో వాళ్ళకి 2 lakhs వరకు అయితే మనకు ఈజీవీఎస్ అయితే రావడం జరుగుతుంది. నేషనల్ రన్నర్ అప్స్కి వచ్చేసి మనకి 1 lakh వరకు అయితే పే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మనకి ఇంకా 8 days అయితే టైం ఉందన్నమాట. ఆన్లైన్ ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. టీమ్ సైజ్ వచ్చేసి 1 to 3 members అయితే టీంలో అయితే ఉండొచ్చు. ఆల్రెడీ 7,000+ మెంబర్స్ అయితే రిజిస్ట్రేషన్ అది కూడా చేసుకోవడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా కింద అయితే వీళ్ళు ఈ యొక్క కాంపిటీషన్స్ అయితే పెడుతున్నారనమాట. స్టార్ట్ డేట్ వచ్చేసి మనకి అంటే ఈ యొక్క ఈవెంట్ వచ్చేసి మనకు 11th Augustకి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ యొక్క వీడియోలో అయితే చూడవచ్చు. సో మనకు రౌండ్ 1 వచ్చేసి మనకి క్వాలిఫైయర్ రౌండ్ అనమాట. ఆన్లైన్ క్విజ్ అనేది పెడతారు. 30 minutes ఇన్ ది ఎంసీక్యూ ఫార్మాట్లో క్వశ్చన్స్ అనేది కూడా అడగడం జరుగుతుంది రౌండ్ 1 కింద. సో ఇది వచ్చేసి 13th August అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకు రౌండ్ 2 కింద కేస్ స్టడీ ఛాలెంజ్ అయితే ఉంటుందన్నమాట. కేస్ స్టడీ ఛాలెంజ్కి వచ్చేసి 16th August నుండి మనకు 23 August వరకు అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. సెమీఫైనల్ డీటెయిల్ పీపీటీ సబ్మిషన్ విషయానికి వస్తే 31st August అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. సో ఇదర్ మీరు ఫ్లిప్కార్ట్ ఎకాలటెడ్ సబ్మిటెడ్ కింద అయితే ఈ యొక్క సెమీఫినాల్ అయితే అటెండ్ అయితే అవ్వచ్చు డీటెయిల్స్ పీపీటీ సబ్మిషన్ కింద అయితే. తర్వాత వచ్చి మనకు రౌండ్ 3. సో రౌండ్ 3 కింద వచ్చేసి మనకు హైబ్రిడ్ సెమీఫినాలే అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి 11th September అయితే కండక్ట్ చేస్తున్నారు. 15th September అయితే క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మనకి ఫైనల్గా నేషనల్ ఫినాలే సబ్మిషన్ రౌండ్ ఉంటుంది. అది 17th స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎండింగ్ డేట్ వచ్చేసి 24th September అయితే ఉంది. తర్వాత మనకి రౌండ్ 4 వచ్చేసి నేషనల్ ఫైనల్స్ అయితే వీళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అది లాస్ట్ రౌండ్ అనమాట. మనకి 15 minutes అయితే ఫాలోయింగ్ రౌండ్ అయితే ఉంటుంది. 26th September అయితే వీళ్ళు రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మనకు ఐడియా దట్ ఇంపవర్ డ్రీమ్స్ కింద అయితే వీళ్ళు పెడుతున్నారు. దీంట్లో మనకు బిజినెస్, హెచ్ఆర్, సప్లై చైన్ అండ్ ప్రొడక్ట్ మీద అయితే జాబ్స్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో క్వశ్చన్స్, క్వైరీస్ కూడా మనకు ఈ యొక్క రిలేటెడ్లో అయితే మనము అడ్మిన్ జాయిన్ అయితే అవ్వచ్చు. సో దీంట్లో వచ్చేసి మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ, ఐఎంటీ దుబాయ్ వాళ్ళు, తర్వాత మనకు గ్లోబల్ మేనేజ్మెంట్ కండక్ట్ అయితే చేస్తున్నారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఎంబీఏ క్యాండిడేట్స్ ఎవరైనా సరే దీంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. రౌండ్ 1 ఈ యొక్క డీటెయిల్స్ ప్రాపర్ డీటెయిల్స్ కూడా ఈ యొక్క వెబ్సైట్లో అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ యొక్క వెబ్సైట్లో చూసుకోవచ్చు. తర్వాత మనకి నేషనల్ విన్నర్స్కి వచ్చేసి 2 lakhs పే చేస్తారు. రన్నర్ అప్కి వచ్చేసి 1 lakh పే చేయడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ స్టూడెంట్ విల్ గెట్ ది ఆపర్చునిటీ. సో దీంట్లో మనకు ఫుల్ టైం రోల్స్ కోసం అయితే సెమీఫినాల్స్ వాళ్ళకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. తర్వాత మనకు ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ 50 బ్రేక్ త్రూ టాలెంటెడ్కి వచ్చేసి బీ స్కూల్ అక్రాస్ ఇండియా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ప్రీమియం టాలెంట్ 2023 ప్రాసెస్ కింద 3 lakhs వరకు అయితే పే చేయడం అయితే జరుగుతుంది. సో మరిన్ని వివరాలు కూడా ఈ యొక్క వీడియోలో అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్లిప్కార్ట్ ఇంటర్న్షిప్స్ వచ్చేసి మనకి స్టైఫండ్లో వచ్చేసి 1.2 lakhs ఫర్ మంత్ అయితే పే చేస్తారు. ఫుల్ రోల్కి వచ్చేసి 26 lakhs ఫర్ యానం జాబ్ అయితే కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేయడం. ఈ యొక్క ఛాలెంజెస్కి అయితే పార్టిసిపేట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.